ఓం శాంతి. సూరజ్ భాయ్జీ చెప్పిన మురళీ చింతన అక్టోబర్ 30, 2020వ సంవత్సరం. ఓం శాంతి. ఈరోజు బాబా మనందరికీ ఇంటిని గుర్తు చేస్తున్నారు. భగవంతుడు ఈ భూమిపైకి వచ్చి ఎప్పుడైతే చదివిస్తారో అప్పుడు మనుష్యులకు తమ సొంత ఇంటి జ్ఞానం కలుగుతుంది. బాబా చెప్తున్నారు, చూడండి, నేను ఈ బ్రహ్మ శరీరంలోనికి వచ్చాను. ఎంత విచిత్రం! ఇతను నారాయణుడు జన్మలు తీసుకుంటూ బ్రహ్మగా అయ్యాడు. సంపూర్ణ పావనంగా ఉన్నవారు పాపి పతితంగా అయ్యారు. నేను ఇతనికి బ్రహ్మ అని పేరు పెట్టాను. ఇతని శరీరంలోకి వచ్చి మీకు జ్ఞానాన్ని ఇస్తున్నాను. మీరందరూ ఆత్మలు. ఈ విషయం అందరూ మర్చిపోయారు. మీ ఇల్లు పరంధామం. మీరు అక్కడి నుంచి ఈ ప్రపంచంలోకి వచ్చారు. మీరు మొట్టమొదటగా సత్యయుగంలోకి వచ్చారు. దేవతలుగా ఉన్నారు. నడుస్తూ ఇక్కడికి వచ్చారు. పూర్తి చక్రాన్ని గుర్తు చేస్తున్నారు. మనుష్యులు ఇలా గుర్తు చేయలేరు. వారు ఓం అర్థాన్ని కూడా మార్చేశారు. ఓంను హంసో హంగా చేశారు. కానీ రెండిటి అర్థం వేరు. బాబా గుర్తు చేస్తున్నారు, మీ ఇల్లు శాంతిధామం. మీరు ఇంటికి దారిని మర్చిపోయారు. ప్రపంచంలోని వారికి ఎవరికి ఇల్లు ఎక్కడ ఉందో, ఎలా వెళ్లాలో తెలియదు. అక్కడికి వెళ్లే దారి ఏదో తెలియదు. ఇప్పుడు బాబా మీకు గుర్తు చేస్తున్నారు, పవిత్రంగా కాకుండా ఎవరూ ఇంటికి తిరిగి వెళ్ళలేరు. అది శాంతిధామం. అక్కడి నుంచే మీరు వచ్చారు. కొంతమంది చెప్తారు, మేము బ్రహ్మంలో లీనమవుతాము అని. కొంతమంది చెప్తారు, జ్యోతిలో కలిసిపోయింది అని. కానీ ఈ రెండు విషయాలు తప్పు. అది మీ ఇల్లు. మీరు అక్కడకు వెళ్ళి నివసిస్తారు. కానీ ఎప్పటి వరకు మీపై వికర్మల భారం ఉంటుందో అప్పటి వరకు మీరు అక్కడకు వెళ్ళలేరు. అది ముక్తిధామం. అక్కడ మీరు ముక్తావస్థలో ఉంటారు. అక్కడే నేను కూడా ఉంటాను. మీరు అక్కడి నుండే వచ్చారు. మిమ్మల్ని తీసుకువెళ్ళటానికి నేను కూడా అక్కడి నుంచే వస్తాను. ఎప్పటి వరకు నేను రానో అప్పటి వరకు మీరు ఇంటికి తిరిగి వెళ్ళలేరు. ఇప్పుడు మీరు ఇది మర్చిపోకూడదు. స్వయం భగవంతుడు మిమ్మల్ని చదివిస్తున్నారు అని. ఇది చాలా మంచి విషయం. మనుష్యులను చదివిస్తారు. సత్యయుగంలో దేవతలను చదివిస్తారు. మిమ్మల్ని చదివిస్తున్నది జ్ఞానసాగరుడు, స్వయం భగవంతుడు. మీరు వారి చదువును మర్చిపోకూడదు. వారిని మర్చిపోకూడదు. చదువుతో లభించే ప్రాప్తిని మర్చిపోకూడదు. మీరు మనుష్యుల నుండి దేవతలుగా అయ్యేందుకు చదువుతున్నారు. మీరు రాజ్యాన్ని ప్రాప్తించుకునేందుకు చదువుతున్నారు. మీ రాజ్యం సత్యయుగంలో ఉంది. బాబా పదే ఈ విషయాన్ని గుర్తు చేస్తున్నారు. మనం గుర్తు చేసుకుంటూ ఉందాం. మీరు ఆది సనాతన దేవీ దేవతా ధర్మానికి చెందినవారు. దీన్ని అద్వైత ధర్మం అని కూడా అంటారు. అక్కడ వేరే ఏ ధర్మము ఉండదు. ఇది అద్వైత మతం. ఈ మతం మీకు ఒక్క శివబాబా నుండే లభిస్తుంది. శంకరాచార్యులది కూడా అద్వైత మతం. కానీ వారి జ్ఞానం వేరు. వారు అందరూ ఒకటే అని భావించారు. ఇక్కడ బాబా చెప్తున్నారు, మీరు ఒక్కరి మతాన్నే తీసుకుంటారు. ఒక్కరి మతంపైనే నడుస్తారు. ఒక్క బాబా మతంపైనే నడిచి పావనంగా అవుతారు. అందువల్లే దీన్ని అద్వైత మతం అంటారు. ఈ ఒక్క మతంతోనే ఆ అద్వైత ధర్మం స్థాపన జరుగుతుంది. దేవీ దేవతా ధర్మం. మీరందరూ బ్రాహ్మణులు. నేను మిమ్మల్ని దత్తత తీసుకున్నాను. మీరందరూ బ్రహ్మకు పిల్లలు. నాకు అందరూ ఆత్మలు పిల్లలు. నేను మీ తండ్రిని. ఈ బ్రహ్మ కూడా మీ అలౌకిక తండ్రి. లౌకికంలో కూడా మీకు తండ్రి ఉంటారు. కానీ మేయర్ను తండ్రి అంటారు. మహాత్మా గాంధీని కూడా తండ్రి అంటారు.
కానీ వారందరూ ఆర్టిఫిషియల్ అని బాబా చెప్తున్నారు. నిజమైన తండ్రులు వీరు ముగ్గురు. నేను మిమ్మల్ని పావనంగా చేసి ఇంటికి తీసుకువెళ్ళటానికి వచ్చాను. అందువల్ల మీరు పవిత్రంగా కావాలి. కొంతమంది పిల్లలు చెప్తారు, బాబా జ్ఞానం ఇవ్వటానికి మా నోరు తెరుచుకోవటం లేదు అని. బాబా చెప్తున్నారు, పర్వాలేదు, మీరు యోగం చెయ్యండి, స్మృతిలో ఉండండి. మీరు భాషణ చేసేవారి కన్నా ముందుకు వెళతారు. స్మృతిలో ఉండటానికి మీరు ఆత్మాభిమానిగా కావాలి. చాలా మంచి విషయం చెప్తున్నారు బాబా. కానీ మీ బుద్ధి చాలా స్వచ్ఛంగా ఉండాలి. మీరు ఆత్మాభిమానిగా అయినప్పుడే మీ బుద్ధి స్వచ్ఛంగా అవుతుంది, యోగయుక్తంగా అవుతుంది. స్వచ్ఛమైన బుద్ధిలో జ్ఞానం నిలబడుతుంది, పవిత్రత వస్తుంది. కాబట్టి మీరు స్మృతి చేయాలి. మీరు జ్ఞానాన్ని వినిపించలేకపోయినా వినిపించేవారికన్నా ఉన్నత పదవిని పొందగలరు. ఎందుకంటే కొందరు జ్ఞానాన్ని వినిపించేవారు యోగాభ్యాసం చేయకపోతే పడిపోతారు. బాబా అందుకే చెప్తారు, కామం మహాశత్రువు అని. దీన్ని జయించండి. 5 అంతస్తుల నుండి పడిపోవటంతో ఎముకలు విరిగిపోతాయి. అంటే దేహాభిమానంలోకి రావటం. 4వ అంతస్తు కామం, క్రోధం తరువాతి అంతస్తు. ఇవన్నీ వికారాలు మనుష్యులను దుఃఖీలుగా చేస్తాయి, సంతోషంగా ఉండనివ్వవు, బాబాను మర్చిపోయేలా చేస్తాయి. బాబా పదే పదే అర్థం చేయిస్తున్నారు, మీరు ఇంటికి వెళ్ళాలి. మీరు ఈ మాయపై తప్పకుండా విజయాన్ని పొందాలి. అలాగే మీరు మీ దృష్టిపై ఎంతో అటెన్షన్ ఇవ్వాలి. మీరు మీ దృష్టిని పవిత్రంగా చేసుకోవాలి. అపవిత్ర దృష్టి కొంచెం కూడా ఉండకూడదు. ఎందుకంటే మీరు దేవతలుగా కావాలి. మీరు దేవతలుగా ఉన్నప్పుడు మీది పవిత్ర దృష్టి. అందువల్లే అక్కడ సుఖమే సుఖం ఉంది. బాబా చెప్తున్నారు, చూడండి, ఇంకో 2 విషయాలు చెప్తున్నారు. జంతువులకు కూడా ఇంటికి దారి తెలుసు. ఆవులు దూరంగా వెళతాయి, కానీ ఇల్లు పిల్లలు గుర్తు రాగానే ఇంటికి అవే తిరిగి వస్తాయి. మీరు కూడా మీ ఇంటిని మర్చిపోకూడదు. మీ ఇల్లు పరంధామం. దిల్వాడా మందిరాన్ని చాలా బాగా తయారు చేశారు. పైన స్వర్గాన్ని చూపించారు. ఇది ఖచ్చితమైన స్మృతి చిహ్నం. వరదానం, స్మృతి మరియు సేవలో బ్యాలెన్స్ ఉంచే స్వరాజ్య అధికారిగా, విశ్వరాజ్యాధికారిగా కండి. మనం స్మృతి చేయాలి. సేవ చేసే ఛాన్స్ లభించినప్పుడు సత్యమైన హృదయంతో సేవ చేయాలి. బాబా చెప్తున్నారు, ఎవరికైనా సేవ చేసేందుకు ఎక్కువ ఛాన్స్ లభించటం, సేవలో సఫలత లభించటం, సేవకు యోగ్యులుగా అవటం, ఇవి కూడా ఎంతో భాగ్యానికి గుర్తులు. ఇలాంటి ఆత్మలు విశ్వంపై రాజ్యం చేసేవారిగా అవుతారు. స్లోగన్, భగవంతుని పాలన మనం పొందాము. దీనికి స్వరూపము సహజ యోగి జీవితం. ఈరోజు మనం పూర్తి స్వదర్శన చక్రాన్ని గుర్తు చేసుకుంటూ ఇంటికి వెళ్ళే అభ్యాసం చేద్దాం. సత్యయుగంలో మనం వచ్చాం. జన్మలు తీసుకుంటూ అంతిమంలోకి వచ్చినప్పుడు భగవంతుడు మన వద్దకు వచ్చారు. మనం వారితో పాటు తిరిగి వెళ్ళాలి. మనం ఎగిరి మన ధామానికి వెళుతున్నాం. ఈ అభ్యాసం గంటకొకసారి చేద్దాం. ఓం శాంతి.